నమస్కారం. మనం ఇప్పుడు సమితులు సెట్ థియరీ నుండి కొన్ని లెక్కలు నేర్చుకుందాం. వాటి జవాబులు కూడా తెలుసుకుందాం. ఉదాహరణకి మనకు ఇలా ఇచ్చారనుకుందాం. ఇక్కడ ప్రశ్న రాస్తున్నాను. मैं अभी इधर क्वेश्चन लिख रहा हूँ। हम सेट थ्योरी में कोई क्वेश्चंस देखेंगे और उसका सॉल्यूशन भी कैसा करना देखेंगे, ठीक है ना? तो क्वेश्चन क्या है, हमको ऐसा दिया गया, n ऑफ a यूनियन b इज इक्वल टू 51. ఇవి మనము 10వ తరగతి పాఠ్య పుస్తకం నుంచి చేస్తున్నాం, సరేనా? 10th क्लास की पुस्तक रहते ना, उसमें से मैं ये क्वेश्चंस ले रहा हूँ. तो देखो, n ऑफ a యూనియన్ b ఎంత 51 అంట, n ऑफ a ఎంత 20 అంట, n ऑफ b ఎంత ఇచ్చారు అంటే 44 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే n ऑफ a ఇంటర్సెక్షన్ b కనుక్కోవాలి, సరేనా? సో వీటి అర్థం ఏంటో చూద్దాం మనం. n ఆఫ్ a అంటే ఏంటి? అసలు a అనేవి మొత్తంగా n ఉన్నాయి. ఉదాహరణకి ఏ అనే ఒక సబ్జెక్ట్ ఉందనుకుందాం. ఆ సబ్జెక్టు ఎంతమంది చదువుతున్నారు మొత్తంగా అంటే 20 మంది. బి అని ఇంకొక సబ్జెక్ట్ ఉందనుకుందాం, ఇంకొక పాఠ్యాంశం ఉంది. దాన్ని ఎంతమంది చదువుతున్నారు అంటే 44 మంది చదువుతున్నారు. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా ఏ గాని బి గాని చదివేవాళ్ళు అంటే 51 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రెండు పాఠ్యాంశాలు చదివేవాళ్ళు ఎంతమంది అది మనం కనుక్కోవాలి. तो क्वेश्चन क्या है समझेंगे. अगर समझो ए बोल के एक सब्जेक्ट है, वो सब्जेक्ट पढ़ने वाला कितने लोग हैं? पूरा मिलके 20 लोग हैं. ए सब्जेक्ट बोल के पढ़ने वाला, और बी सब्जेक्ट बोल के वो जो पढ़ने वाला है कितने लोग हैं? 44 आदमी है, ठीक है ना? लेकिन पूरे आदमी वहां कितने लोग हैं बोले तो 51 आदमी है. तो हमको अभी ये चाहिए दोनों सब्जेक्ट पढ़ने वाला कितने आदमी है, ठीक है? दोनों सब्जेक्ट पढ़ने वाला. तो ये कैसा करना देखेंगे. तो देख लीजिए, मैं सब्जेक्ट ए पढ़ने वाला को ऐसा लिखूंगा, ए बोल के एक सर्किल ड्रा करूंगा. हम वेन डायग्राम ड्रा कर रहा है अभी. वेन डायग्राम ఒక వెన్ చిత్రము మనం గీద్దాం. వెన్ డయాగ్రామ్, ठीक है? వెన్ డయాగ్రామ్ बोलते, వెన్ చిత్రము అంటాం, సరేనా? ఇప్పుడు ఏ చదివే వాళ్ళు మొత్తం కలిపి 20 మంది ఉన్నారు. బి చదివే వాళ్ళు మొత్తం కలిపి 44 మంది ఉన్నారు. రెండు చదివే వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు, దాన్ని మనము ఆల్ఫా అనుకుందాం. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు, మొత్తం ఏ చదివే వాళ్ళు ఎంతమంది? 20 మంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వృత్తం ఏకి సంబంధించిన వృత్తంలో విలువ అంతా కలిపితే 20 రావాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా మొదలే ఉంది. ఇప్పుడు మిగిలిన భాగం ఏమవ్వాలి? 20 మైనస్ ఆల్ఫా అవ్వాలి. అప్పుడే కదా మొత్తం ఈ వృత్తంలో ఉన్నవన్నీ కలిపితే 20 అవుతుంది. 20 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేస్తే 20 వస్తుంది. అలాగే ఈ బి వృత్తం వరకు చూసుకుంటే ఇది ఆల్ఫా ఉంది, ఇది 44 మైనస్ ఆల్ఫా ఉండాలి, అంతే కదా? అప్పుడే ఈ మొత్తం బి వృత్తంలో ఉన్నవన్నీ కలిపితే మనకి 44 వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకొక విషయం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అసలు అక్కడ ఉన్న మనుషులంతా కలిపి 51 మంది అన్నాడు. ఇప్పుడు మొత్తం మనుషులు ఎంతమంది అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, అంటే ఎన్ ఆఫ్, దీన్నే మనం ఎలా రాసుకోవచ్చారో చూద్దాం. 20 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ 44 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 51 అన్నమాట. ఇక్కడ ఒక ప్లస్ ఆల్ఫా ఒక మైనస్ ఆల్ఫా తీసేయచ్చు. మనకు అప్పుడు ఇక్కడ 20 ప్లస్ 44 64, ఈ 51 తీసుకొచ్చేసేద్దాం. మైనస్ 51 అయింది. ఈ మైనస్ ఆల్ఫా అటువైపు తీసుకెళ్తే ప్లస్ ఆల్ఫాగా వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఇది ఒక 4, ఇది ఒక 9, 13 వచ్చింది అన్నమాట. అంటే 13 మంది రెండు పాఠ్యాంశాలు చదువుతారు. కాబట్టి మనకి ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 13 అని రాయొచ్చు. మనం దీన్ని ఒక సూత్రం లాగా కూడా తెప్పించవచ్చు. ఏంటి ఆ సూత్రము అంటే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు జాగ్రత్తగా బొమ్మను గమనించండి, మరొకసారి గీస్తాను. ఒక సూత్రం తీసుకొద్దాం మనం. ఇది ఏ మొత్తము, ఆ తర్వాత ఇది బి మొత్తం అనుకుందాం. ఇది ఏ మొత్తము, దీన్ని నేను ఇగో ఇలా
కాస్త వాలుగా ఉన్న గీతలతో సూచిస్తున్నా. ఏకి సంబంధించిన భాగాన్ని వాలుగా ఉన్న గీతలతో నేను సూచిస్తున్నా. సరేనా? బికి సంబంధించిన దాన్ని నేను అడ్డు గీతలతో సూచిస్తున్నా. సరేనా? అంతే కదా, బొమ్మలో చూస్తున్నారు కదా. బికి సంబంధించిన దాన్ని అడ్డు గీతలతో సూచిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి మొత్తంగా ఉన్న మనుషులు ఎంతమంది అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు, కేవలము వాళ్ళు మాత్రమే ఉన్న భాగము ప్లస్ వాలు మరియు అడ్డు గీతలు ఉన్న భాగము ప్లస్ కేవలము అడ్డు గీతలే ఉన్న భాగం అని చెప్పొచ్చు. అది ఈజ్ ఈక్వల్ టు మొత్తం మనుషులు సంఖ్య, మొత్తం మనుషుల సంఖ్య అన్నట్టుగా చెప్పొచ్చు కదా. దాన్నే మనము ఇక్కడ ఇంతకుముందు సంఖ్యల్లాగా పెట్టుకొని చేసాం. ఇప్పుడు దీన్ని మనము ఇంకొక సూత్రం లాగా రాసుకుందాం. ఎలా రాస్తా చూడండి. ఇప్పుడు మొత్తం ఏ తీసుకుందాం. మొత్తం ఏ తీసుకుంటే అంటే వాలు గీతలు ఉన్న భాగాన్ని మొత్తం ఏ అనవచ్చు. దీనిని n ఆఫ్ a తో సూచిద్దాం. అలాగే అడ్డు గీతలు ఉన్న భాగాన్ని మొత్తం b అనవచ్చు కదా. మరి దాన్ని n ఆఫ్ b అందాం. సరేనా? ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు ఏ మరియు బి రెండు చదువుతున్న వాళ్ళు కావాలనుకుందాం. సరేనా? వాళ్ళది ఎలా వస్తుంది? ఈ మధ్యలో వాలు గీతలు అడ్డు గీతలు రెండు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం అన్నమాట. వాలు మరియు అడ్డు గీతల భాగం ఈజ్ ఈక్వల్ టు 2 పాఠ్యాంశాలు చదివే వారిని సూచిస్తున్నది. దాన్ని మనము n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అని చదువుతాం కదా. ఇప్పుడు మనకు ఏకి సంబంధించిన మొత్తం వృత్తం తీసుకున్నాం అనుకో, బికి సంబంధించిన మొత్తం వృత్తం తీసుకున్నాం అనుకో, అంటే ఏకి సంబంధించిన మొత్తం వృత్తం అది n ఆఫ్ a, బికి సంబంధించిన మొత్తం వృత్తం అంటే అది n ఆఫ్ b. ఈ రెండింటిని కూడినప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ మధ్యలో అడ్డు గీతలు వాలు గీతలు ఉన్న భాగము 2 సార్లు కూడుకున్నట్టు అవుతుంది. గమనించండి. ఇప్పుడు నేను n ఆఫ్ a అన్నాను అనుకో, ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, బొమ్మ గీస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ రంగు మార్చి గీస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే n ఆఫ్ a అన్నానో అప్పుడు ఈ మొత్తం వృత్తం వచ్చింది, ఏకి సంబంధించిన మొత్తం వృత్తం వచ్చింది. అందులో ఈ అడ్డు గీతలు వాలు గీతలకు సంబంధించిన భాగం కూడా వచ్చేసింది. మళ్ళీ నేను దానికి అంటే n ఆఫ్ a వచ్చింది కదా, ఇప్పుడు నేను దానికి n ఆఫ్ b కూడేటప్పుడు ఏమవుతోంది చూడండి. n ఆఫ్ b కూడేటప్పుడు ఈ వృత్తం తీసుకుంటున్నాను, ఆ కుడివైపు ఉన్న వృత్తం.
ఆ వృత్తం తీసుకున్నప్పుడు మళ్ళీ అందులో అడ్డు గీతలు వాలు గీతల భాగం మళ్ళీ వచ్చింది. అంటే ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి చేసినప్పుడు ఈ అడ్డు గీతలు మరియు వాలు గీతలు రెండు కలిసి ఉన్న భాగము 2 సార్లు కూడినట్టు అయింది. అంటే ఒకే మనిషిని 2 సార్లు లెక్క పెట్టినట్టు అవుతోంది కదా. అలా లెక్క పెట్టకూడదు కదా, 2 సార్లు లెక్క పెట్టాం కాబట్టి అందులోంచి ఒక్కసారి ఆ లెక్కని తీసేద్దాం. ఆ లెక్కనికి సంబంధించిన భాగాన్ని, ఆ భాగాన్ని మళ్ళీ ఒక్కసారి మనము తీసివేద్దాం. ఎందుకంటే మనము ఇలా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి చేసినప్పుడు 2 సార్లు ఆ భాగము కూడబడింది. కానీ మనం ఒకసారే కూడాలి. మరి 2 సార్లు కూడబడేసింది కాబట్టి అందులోంచి ఒక్కసారి ఆ భాగాన్ని తొలగిస్తే అప్పుడు మనకి ఏమొస్తది, ఇక్కడ చూపిస్తున్న బొమ్మలో ఒకటో భాగము ప్లస్ రెండో భాగము ప్లస్ ఈ మూడో భాగం వచ్చినట్టు. కాబట్టి మనం దాన్నే అసలు అక్కడ ఉన్న మనుషుల మొత్తం సంఖ్య అంటున్నాం. కాబట్టి దాన్ని మనం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాసుకుంటున్నాం. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక సూత్రం లాగా వాడుకోవచ్చు అన్నమాట. సరేనా. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనము ఈ లెక్కలో ఉపయోగించి చూద్దామా. మనకి ఇచ్చేసాడు, ఏమని ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడు. ఎంత, ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు గుర్తుందా, 20 అని ఇచ్చాడు. ఎన్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడు, 44 ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత మనకు తెలియదు, మనం అలాగే ఉంచుతాం దాన్ని, ఏ ఇంటర్సెక్షన్ బి అని ఉంచుదాం. మరి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఇచ్చారబ్బా, తెలుసు మనకి. మొత్తం కలిపి మనకు అక్కడ ఎంతమంది ఉన్నారు, 51 మంది ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని కుడివైపు తీసుకెళ్ళి దీన్ని ఎడమవైపు తీసుకొచ్చేస్తే మళ్ళీ మనకు ఇంతకుముందు వచ్చినట్టుగానే 13 సమాధానం వస్తుంది అన్న సంగతిని మీరు గమనించగలుగుతారు. ఈ విధంగా లెక్కలు చాలా సులభంగా ఉంటాయి. సరేనా. మీరు కొంచెం ఆలోచన చేస్తే చేసేయగలుగుతారు. సరేనా. సరే, ఇంకో లెక్కలోకి వెళ్దాం. अब हम और एक क्वेश्चन देखेंगे, प्रश्न लिख रहा हूं. ఒక శాస్త్రవేత్తల సదస్సు జరుగుతోంది. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు. మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వారి వారి ఆహారపు అలవాట్లు కొంచెం వేరువేరుగా ఉండే అవకాశం ఉంది కదా. అయితే అక్కడ వచ్చిన వారిలో పరిస్థితి ఎలా ఉందంటే, ఉన్నది మొత్తం 30 మంది అట. 30 మంది వచ్చారు. ప్రశ్న వినండి. 30 మంది వచ్చారు. అందులో 10 మంది చపాతీలు తింటారు, కానీ అన్నం తినరు. చపాతీలు తింటారు కానీ అన్నం తినరు. ఇంకా 14 మంది మొత్తంగా 14 మంది చపాతీ తింటారట. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, కేవలం అన్నం మాత్రమే తినేవాళ్ళు ఎందరు, ఇది ప్రశ్న. तो क्वेश्चन देखेंगे. शास्त्रज्ञ लोगों की एक मीटिंग थे, तो वो मीटिंग के लिए भिन्न भिन्न जगह से 30 शास्त्रज्ञ आ चुके हैं. तो उनमें 10 आदमी चपाती खाते हैं लेकिन चावल नहीं खाते. पूरा मिलके 14 आदमी है जो चपाती खाते हैं. तो अभी हमको क्या चाहिए बोले तो, सिर्फ चावल खाने वाला कितने लोग हैं. ठीक है ना. तो अब हम देखेंगे, చూద్దాం ఇప్పుడు లెక్క ఎలా చేయాలో. జవాబు, సరేనా. జవాబు చూడండి. ఇప్పుడు మొత్తం ఉన్నది 30 మంది, అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మనం ఇలా రాసుకుందాం. మనం ఏమందామంటే చపాతీ, చపాతీ బోలేతో సి బోలేంగే. చపాతీ
తినేవారు ఈక్వల్ టు మొత్తం 14 మెంబర్స్. ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 14 అని రాసుకుందాం. తర్వాత ఓకే, రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి తెలియదు ప్రస్తుతం, ఇది మనం కనుక్కోవాలి. తర్వాత మొత్తం ఉన్నది 30 మంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సి యూనియన్ ఇది ఈజ్ ఈక్వల్ టు 30. తర్వాత సో ఇక్కడ మనము బొమ్మలో గీద్దాం. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది సి అందం, ఇది ఆ అందం, సరేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, మొత్తం 14 మంది. ఇది 2 రకాలు తినేవాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా, వాళ్ళను మనము ఆల్ఫా మంది అనుకుందాం. అది ఎంతమంది మనకు తెలియదు, ఆల్ఫా మంది అనుకుందాం. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 10 మంది చపాతీ తింటారు కానీ అన్నం తినరు అన్నాడు. ఇప్పుడు ఈ భాగం ఉంది చూడండి, ఇక్కడ నేను వాలు గీతలు గీస్తున్నా, గమనించండి. ఈ వాలు గీతలు గీసిన భాగం ఏంటి, చపాతీ తింటారు కానీ అన్నం తినరు అన్నట్టే కదా. కాబట్టి ఇది ఎంత అన్నట్టు, ఇది 10 అన్నట్టు. ఇచ్చిన ప్రశ్న నుంచి రాస్తున్నా. మళ్ళీ మనకు ఇంకో విషయం తెలుసు, మొత్తంగా చపాతీ తినే వాళ్ళు ఎంతమంది ఉంటారు, 14 మంది అన్నాడు. అంటే ఈ బొమ్మ ప్రకారం 10, ఈ బొమ్మ ప్రకారం 10 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు, 14 అన్నట్టు. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు, 4 అన్నట్టు. అంటే నలుగురు 2 రకాలు తింటారు అన్నమాట, సరేనా? ఇప్పుడు మళ్ళీ లెక్కని ఈ కొత్త వివరంతో గీద్దాం, సరేనా? ఈ తెలిసిన కొత్త వివరంతో మనం మళ్ళీ బొమ్మను గీద్దాం. ఇది 4 అని తెలిసింది, ఇది 10 అని తెలిసింది, ఇది చపాతి, ఇది అన్నం. ఇప్పుడు మనకేం తెలుసు అంటే ఈ భాగము, ఈ భాగము, అలాగే ఈ భాగం, ఈ భాగాన్ని మనము ప్రస్తుతము బీటా అనుకుందాం, సరేనా? ఈ 3 కలిపితే 30 రావాలి. ఎందుకు మనకు తెలుసు, మన అక్కడికి వచ్చిన శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటైతే తింటారు కదా, చపాతీయో అన్నమో లేకపోతే 2 తింటారు కదా, ఏది తినకుండా అయితే ఊరికే ఉండరు కదా. కాబట్టి మనకి ఈ 3 కలిపితే 30 రావాలి అని అర్థమవుతుంది. కాబట్టి 10 ప్లస్ 4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 30 ఉండాలి. కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇది 14, అటు వెళ్తే 30 మైనస్ 14 అంటే 16 అన్నమాట. ఇప్పుడు ఈ 16 ఏంటి, ఈ బీటా ఏంటి అసలు, కేవలం అన్నం తినేవాళ్ళు. మొత్తం అన్నం తినేవాళ్ళు ఎంతమంది అంటే 4 ప్లస్ బీటా అవుతుంది, అప్పుడు అది 20 అన్నట్టు. అంటే ఇక్కడ 20 అని రాసుకోవచ్చు, సరేనా? ఈ ప్రశ్న మనం అడగలేదు, కాకపోతే అదనపు సమాచారం కింద ఇది మనం తర్వాత రాసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి తీసేస్తున్నాను అలా. కాబట్టి ఇది కేవలం అన్నం తినేవారి సంఖ్య. అర్థమైంది కదా, సులభంగానే ఉంది కదా. మనము ఇంకో లెక్క చేద్దాం మరి, సరేనా? సరే, ఇప్పుడు ఇంకో లెక్క తీసుకుందాం. చేద్దాం, ప్రశ్న జాగ్రత్త వినండి, ఇక్కడ రాస్తున్నాను. अभी एक क्वेश्चन बताता हूँ, अच्छी तरह सुन लो. ఒక్క నిమిషం రాస్తున్నాను చూడండి. ఒక తరగతిలో ఉన్న విద్యార్థుల్లో 12 మందికి గణితంపై ఆసక్తి, 16 మందికి రసాయన శాస్త్రంపై ఆసక్తి.
ఆసక్తి. సరేనా? 21 మందికి తెలుగు అంటే ఆసక్తి. సరేనా? 5గురికి ఎం మరియు సి ఆసక్తి. 8 మందికి ఎం మరియు తెలుగు ఆసక్తి. అలాగే 12 మందికి రసాయనము మరియు తెలుగు ఆసక్తి. సరేనా? ఇక ముగ్గురికి ఒక నిమిషం మళ్ళీ రాస్తాను. ముగ్గురికి 3 ఆసక్తి. మూడు ఆసక్తి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ తరగతిలో ప్రశ్న ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆ తరగతిలో టీ పట్ల కానీ ఎం పట్ల కానీ సి పట్ల కానీ ఆసక్తి చూపేవారు ఎందరు? ఇది ప్రశ్న. చాలా నేరుగా ఉన్న ప్రశ్న ఇది. మనము ఈ లెక్క చేద్దాం. మనము ఇదివరకు ఒక సూత్రం రాసుకున్నాము, కనుక్కున్నాము కదా. n of A union B is equal to n of A plus n of B minus n of C అనేది మనం ఇదివరకు రాసుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ అయితే ఈ లెక్కలో 3 ఉన్నాయి అంశాలు. కాబట్టి నేను ఈ లెక్కలో ఏం చిన్న మార్పు చేస్తానంటే n of ఇది C కాదు, n of A ఇంటర్సెక్షన్ B అని మనము గతంలో చూసాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న మార్పు చేస్తాను చూడండి. B బదులు నేను ఏం చేస్తానంటే ఈసారి B బదులు నేను C యూనియన్ T అని పెట్టుకుంటా. Bని నేను C యూనియన్ T అని పెట్టుకుంటా. సరేనా? అప్పుడు ఏమవుతుంది చూడండి. n ఆఫ్ అలాగే A బదులు M అని పెడదాం కాసేపు. అప్పుడు ఏమవుతుంది ఈ సూత్రము M యూనియన్ C యూనియన్ T అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ కుడివైపు చూడండి. n ఆఫ్ A అంటే n ఆఫ్ M అయింది. n ఆఫ్ B అంటే ఏమవుతుంది చూడండి. n ఆఫ్ C యూనియన్ T అవుతుంది మైనస్ n ఆఫ్ A ఇంటర్సెక్షన్. ఇప్పుడు B దగ్గర మనము C యూనియన్ T అని రాసుకోవచ్చు. ఇలా రాస్తున్నా. సరేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. n ఆఫ్ M అని రాయొచ్చు. మరి దీనికి మళ్ళీ ఇక్కడ ఉన్న सूत्राన్ని అనువర్తింపజేద్దాం. ठीक है ना? तो देखो क्वेश्चन क्या है. पहले सबसे पहले हमको दिया गया एक क्लास में ऐसे बच्चे हैं, 12 लोग मैथ्स पसंद करते, गणित पसंद करते, 16 लोग रसायन शास्त्र पसंद करते, 21 लोग तेलुगु पसंद करते. ठीक है? और 5 लोग ऐसे हैं जिसको मैथ्स और रसायन शास्त्र, गणित और रसायन शास्त्र इंटरेस्ट है. 8 लोग हैं जिसको गणित और तेलुगु इंटरेस्ट है. और 12 लोग हैं जिसको रसायन शास्त्र और तेलुगु में इंटरेस्ट है. 3 लोग ऐसा है जिसको तीनों सब्जेक्ट पसंद लगेगा. ठीक है? तो अब हम क्या फाइंड आउट करना बोलते हो, वो क्लास में
एम यानी गणित यानी रसायन शास्त्र यानी तेलुगु पे कोई भी एक पे, या नहीं तो सभी पे, या नहीं तो दो दो पे, ठीक है, पसंद करने वाला कितने लोग हैं? पूरा बोल, तो पूरा मिलके कोई भी सब्जेक्ट में पसंद रहने वाला कितने लोग हैं? बोले तो ये तीनों सब्जेक्टों में कोई भी एक, या कोई भी दो, या कोई भी तीन, बोल तो वो तीन, ठीक है, सब्जेक्ट में पसंद करने वाला पूरा मिलके कितने लोग हैं वो फाइंड आउट करना। तो हम पिछले देखे थे एन ऑफ ए यूनियन बी का फार्मूला हम देखे थे, एन ऑफ ए प्लस एन ऑफ बी माइनस एन ऑफ ए इंटरसेक्शन बी, हम इसको प्रूव भी किया था, ठीक है ना। तो फिर उसमें हम एक छोटा सब्स्टिट्यूशन डालेंगे, एन ए के बदले एम डालेंगे, एम के बदले सी यूनियन टी डालेंगे, तो हमको अभी इक्वेशन ऐसा आ रहा है, ठीक है। तो ए के बदले एम ला लिया, और बी के बदले में सी यूनियन टी लगा लिया, फिर इधर भी बी के बदले सी यूनियन टी लगाया, और ए के बदले एम लिखना है ना, तो हम इधर इसको एम कर देंगे, ठीक है, एम कर दिया। तो फिर क्या आने वाला है देखो, तो हम ऐसा गड़बड़ गड़बड़ मत लिखना, अच्छा नहीं लगेगा, एग्जाम में मार्क्स कट हो जाएगा, टीचर को समझ में नहीं आता, नहीं तो गुस्सा आ जाएगा आप ऐसा गड़बड़ गड़बड़ करे तो, ठीक है, नीट लिखना है, ठीक है। अगर गलती हो गया तो, अगर आपके पास इरेजर है तो रब कर सके तो रब करके लिखो, या नहीं तो अगर समझो इधर ए है, आप गलती से, ठीक है, एक मिनट ठहरो, हाँ, तो आप गलती से ए लिखा था तो क्या करना, अगर रब करने का टाइम है तो रब कर लो, या नहीं तो एक बार ऐसा काट करके अच्छी तरह लिख लो, ठीक है। लेकिन अच्छी बात होगा कि पूरा ऐसा काट करके बाजू में अच्छी तरह लिख लो, अगर आप उसको रब नहीं कर सकते हैं, ठीक है, ठीक है। तो बोले तो जब लिखते वक्त अभी एम है इधर, इंटरसेक्शन सी, सी यूनियन टी, ठीक है ना, ऐसा, ठीक है। फिर देखो ये एन ऑफ सी यूनियन टी है ना, तो फिर इधर इसको यही फार्मूला इस्तेमाल करके ఎక్స్పాండ్ कर सकते हैं हम కదా। ఇప్పుడు మనం ఇదివరకు ఉపయోగించిన సూత్రాన్ని మళ్ళీ ఉపయోగించవచ్చు, అప్పుడు ఏబి ఉంది, ఇప్పుడు సిటి ఉంది, అట్లా కాబట్టి एन ऑफ सी ये क्या होगा, ये एन ऑफ सी होगा, एन ऑफ सी प्लस एन ऑफ टी माइनस एन ऑफ टी इंटरसेक्शन सी లేదా सी इंटरसेक्शन टी, सी इंटरसेक्शन टी అన్న టీ ఇంటర్సెక్షన్ సి అన్న ఒకటే వస్తుంది విలువ, సరే ఇలా రాశాను, మైనస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఈ ఎమ్ని దీంతో చేయొచ్చు విడిగా, అట్లాగే ఈ ఎమ్ని దీంతో కూడా విడిగా చేయొచ్చు అనమాట, అంటే ఎన్ వచ్చి ఎం ఇంటర్సెక్షన్ సి వస్తుంది, మైనస్ ఎన్ వచ్చి ఎం ఇంటర్సెక్షన్ టి అని వస్తుంది। ఇప్పుడు మనకు అయిపోయిందా, ఇంకేమైనా ఉందా మనం రాయాల్సింది? తర్వాత అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము, ఏదన్నా మనం పొరపాటు చేస్తున్నామా ఒక దగ్గర చూద్దాం, ప్లస్ ఇక్కడ ఈ భాగాన్ని ఎలా రాయాలన్న దాని విషయంలో నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తాను, చూద్దాం, సరేనా? ఇది ఇంతేనా లేకపోతే ఇంకేమైనానా అన్నది ఇప్పుడు చూస్తాం మనం కాసేపట్లో, ఎలా చూస్తాం చెప్తా చూడండి, ఇంకేదో రాయాల్సి ఉంటుంది, అది ఏంటి అన్నది ఇప్పుడు చూస్తాను, సరేనా? ఇప్పుడు మనకి రాసేపు దీని సంగతి మనకి పెద్దగా ఏం తెలియదు అనుకుందాం, దీన్ని ఎలా రాస్తా చూడండి, మనకి కేవలం దీన్ని ఇలా రాసుకుందాం, ఎం ఇంటర్సెక్షన్ ఈ సి యూనియన్ టీని నేను కాసేపు ఎన్ అని పిలుస్తా, ఏమని పెడదామంటే ఒక పి అని పెట్టుకుందాం, సరేనా, పి అని పెట్టుకుందాం, సరేనా, అంటే ఇప్పుడు మనకు రెండే ఉన్నాయి ఎం పి, ఇలా ఉన్నప్పుడు మనకి సులభంగా రాయొచ్చు, మళ్ళీ ఈ సూత్రాన్ని వాడతాను, జాగ్రత్తగా చూడండి ఏం చేస్తానో, ఈ సూత్రం ప్రకారంగా ఏమవుతుంది చూద్దాం, మనము ఇలా రాయొచ్చా, ఎన్ ఆఫ్ ఎం యూనియన్ పి is equal to n of m plus n of p minus n of
ఎం ఇంటర్సెక్షన్ పి అని రాయొచ్చు కదా, రాయొచ్చు కదా. అయితే సరేనా, ఇలా రాసుకోవచ్చా, ఎం ఇంటర్సెక్షన్ పి అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది కనుక్కోవాలి కదా, దీన్ని కనుక్కోవడం కోసం ఇలా చేస్తాం చూడండి, ఇలా చేస్తా చూడండి. రైట్, దీన్ని మనము నీట్గా రాసుకుందాం. మనము దీన్ని ఎలా రాసుకోవాలన్నది ప్రశ్న. ఈ వరుస తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసుకుందాం. సరేనా, మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇదంతా తీసేస్తాం. ఇక్కడ కూడా ఇదంతా తీసేద్దాం. తీసేస్తే మనకి సులభం అవుతుంది. సరే, ఇప్పుడు ఎన్ ఆఫ్, ఇప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది కదా, ఏ అంటే ఎంత, ఎం ఇక్కడ ఇంటర్సెక్షన్, బి అంటే ఏంటి, సి యూనియన్ టి అని ఉంది. సరే, ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనము ఎన్ ఆఫ్ సి యూనియన్ టికి ఇక్కడ పైన ఉన్న సూత్రాన్ని ఉపయోగించి ఈ కింది విధంగా రాసుకోవచ్చు. ఎన్ ఆఫ్ ఎం అంటే అలాగే వచ్చింది. దీన్ని మళ్ళీ ఇక్కడ ఉన్న పైన సూత్రాన్ని ఉపయోగించి రాసుకోవచ్చు కదా. ఎలా ఎలా చూడండి, ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టి, దీని ప్రకారం ఎన్ ఆఫ్ సి ఎన్ ఆఫ్ టి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టి లాగా రాసుకుందాం. తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా రాయాలనేది ప్రశ్న. దీనికి ఇప్పుడు మనము బొమ్మ గీద్దాం. ఇది ఎం అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది టి అనుకుందాం. ఇప్పుడు సి యూనియన్ టి అంటే ఏంటి, ఇక్కడ గీస్తున్న ఈ అడ్డు గీతలు, సరేనా, ఈ అడ్డు గీతలంతా కలిపి సి యూనియన్ టి అవుతుంది. మనకి అంటే సిటీ మొత్తం తీసుకుంటే అప్పుడు అది సి యూనియన్ టి అన్నట్టు, కాబట్టి ఇలా గీసుకున్నాం. ఇప్పుడు ఎం ఇంటర్సెక్షన్ అంటే దీనికి ఈ సి యూనియన్ టి అంటే ఈ అడ్డు గీతలతో ఉన్నదంతా అన్నాం కదా, దానితో ఎం ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు నిలువు గీతలు గీస్తున్న ఎంకి సంబంధించి నిలువు గీతలు గీస్తున్నా, ఎంకి సంబంధించి నిలువు గీతలు గీస్తున్నా. ఇప్పుడు మనకు అడ్డు గీతలు నిలువు గీతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అదే ఈ కావాల్సినది అన్నమాట కదా. అంటే ఇప్పుడు అదేంటి, ఒకసారి ఇక్కడ రంగు మార్చి చూపిస్తాను. అడ్డు గీతలు నిలువు గీతలు ఉన్న భాగం ఏది అంటే ఇదిగో ఇక్కడ ఉంది, ఇది కదా. కాబట్టి ఈ భాగం ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ ఎరుపులో పెట్టిన భాగం ఎలా వస్తుంది అంటే ఇగో ఇది ప్లస్ ఇది కదా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో చూద్దాం, ఇంకో రంగులోకి మార్చి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ భాగం ఆకుపచ్చగా గీస్తున్న భాగం ఏంటి, ఎం ఇంటర్సెక్షన్ సి అన్నట్టు, ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి అని రాసుకోవచ్చు, అవునా. మరి ఇప్పుడు నేను ఇంకో రంగులో మార్చి గీస్తాను. ఇప్పుడు నీలం రంగులో గీస్తున్నాను కదా, ఈ భాగం ఏంటి, ఎన్ ఆఫ్
ఎం ఇంటర్సెక్షన్ టీ అన్నట్టు. అయితే మనకి ఈ ఎరుపు భాగం కావాలంటే ఏం చేయాలి? ఆకుపచ్చ భాగము, నీలం భాగం కలపాలి. కానీ అలా కలిపేటప్పుడు ఇదిగో ఇప్పుడు నేను మళ్ళీ గీస్తా చూడండి. ఇప్పుడు నలుపు తీసుకుంటాను. ఇప్పుడు ఏమైంది? ఆకుపచ్చ భాగము, నీలం భాగం కలిపినప్పుడు ఏమైందంటే, ఇగో ఇప్పుడు నలుపులో గీస్తున్నానా? ఇది 2 సార్లు లెక్కలోకొచ్చేసింది. మరి 2 సార్లు లెక్క పెట్టొద్దు కదా! ఒకసారి లెక్క పెట్టాలి కదా! కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఒకసారి తీసేయాలి. అంటే ఒకసారి తీసేయడం అంటే ఏంటి? ఆ నలుపుగా ఉన్న చిన్న భాగం ఏంటి? ఆ నలుపుగా ఉన్న చిన్న భాగం ఏంటి అంటే, ఒక్క నిమిషం. ఆ నలుపుగా ఉన్న చిన్న భాగం ఏంటి అనేది మళ్ళీ రాద్దాం. ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ టీ ఇంటర్సెక్షన్ సి. ఎందుకంటే అక్కడ 3 కలుసుకున్నాయి కాబట్టి కదా! కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఈ ఎరుపుగా గుర్తించిన భాగము ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది మైనస్ ఇది అన్నమాట. అర్థమైంది కదా! కాబట్టి ఈ మూడింటిని నేను ఈ స్థానంలో రాసుకోవచ్చు. రాసుకుంటే అప్పుడు నాకు చివరిగా ఫార్ములా ఎలా వస్తది గమనించండి. ఎడమ వైపు ఇది ఉంటది. అది ఇక్కడ రాస్తాను. ఒకసారి కిందికి జరిగి కాస్త ఇక్కడ రాసుకుందాం. ఎన్ ఆఫ్ ఎం యూనియన్ సి యూనియన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎం, ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాస్తున్నా, తర్వాత ఎన్ ఆఫ్ సి, తర్వాత ఎన్ ఆఫ్ టీ, ఇవన్నీ అలాగే వచ్చేస్తాయి. ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఇలా వచ్చాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇదిగో ఏమొచ్చింది ఇక్కడ? చూడండి ఇప్పుడు రైట్, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ దిగుతుంది. ఏంటది? మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ. అలాగే ఇక్కడ ఈ మైనస్ ఉందా? ఈ మైనస్ ఇదో ఇక్కడగా దిగుతుంది. ఈ మైనస్ ఏంటి? మైనస్ పెట్టి బ్రాకెట్ లోపల ఈ 3 రాయాలి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ టీ మైనస్ ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ టీ ఇంటర్సెక్షన్ సి. అట్లా. కాబట్టి మనము ఇట్లా ఒక సూత్రంలాగా రాసుకున్నాం. దీన్నే ఇక చివరిగా ఇలా రాసేయచ్చు. ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ మైనస్ ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ టీ ఇంటర్సెక్షన్ ఎం మైనస్ ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ సి ప్లస్, అంటే ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ రాసుకున్నా, ఈ మైనస్ ఇక్కడ ప్లస్ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ టీ ఇంటర్సెక్షన్ అన్నా ఎం ఇంటర్సెక్షన్ టీ అన్నా ఒకటే, సరేనా? అలాగే ఇక్కడ ఎం ఇంటర్సెక్షన్ సి అని ఇక్కడ రాసుకున్నట్టు అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ టీ ఇంటర్సెక్షన్ సి అని వచ్చింది. ఇలా మనము ఫార్ములా తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇచ్చిన ప్రశ్నలో ఎలా చేయాలన్నది చూద్దాం ఇక, సరేనా? మనకేమి ఇచ్చాడు? 12 మందికి మ్యాథ్స్ అంటే ఆసక్తి, ఇట్లా ఇట్లా లెక్కలు ఇచ్చాడు కదా. మనకి చూద్దాం ఇక. ఇచ్చిన సూత్రం ప్రకారము ఎన్ ఆఫ్ ఎం ఎంత, అట్లా అవన్నీ రాసుకుందాం ఇప్పుడు, సరేనా? 12 మందికి మ్యాథ్స్ అంటే ఇష్టం అన్నాడు. ఇక్కడ రాసుకుందాము. 12, ఇది 12, ఇదెంత? 12, రసాయన శాస్త్రము 16, తర్వాత 21 మంది తెలుగు, అట్లాగే 5గురికి లెక్కలు రసాయనము. లెక్కలు రసాయనం అంటే ఇది 5గురు,
తర్వాత 8 మంది లెక్కలు తెలుగు, ఇది 8. తర్వాత 12 మందికి రసాయనము, అది తెలుగు, ఇది. తర్వాత ముగ్గురికి అన్ని, అంటే ఇది 3. ఇప్పుడు ఇవన్నీ మనము ఇందులో ఈ సూత్రంలో పెట్టేద్దాం. అప్పుడు ఏమవుద్ది ఇక్కడ 12 ప్లస్ 16 ప్లస్ 21 మైనస్ 12 మైనస్ 8 మైనస్ 5 ప్లస్ 3 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది చూద్దామా? ఇదిగో ఈ మైనస్ 12 ప్లస్ 12 కొట్టేయచ్చు కదా. తర్వాత ఇక్కడ ఇది మైనస్ 13 ఉంది, సరేనా? అంటే 16 ప్లస్ 21 మైనస్ 13 ప్లస్ 3 ఉంది. ఇది ఒక మైనస్ 10 అనుకో. మైనస్ 10 అంటే 21 మైనస్ 10 అంటే 11. 11 ప్లస్ 16 అంటే 27 వచ్చింది. అంటే మొత్తం ఉన్న విద్యార్థులు 27 మంది అనమాట. ఇట్లా మనం చేసుకోవచ్చు. సరేనా? సో మీరు కూడా ప్రయత్నం చేయండి.